నా పేరు రమేష్, మాది ఇల్లందు. ముందుగా జగద్గురు పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకి నా ప్రణామాలు. నేను ధ్యానంలోకి సారు ఆడియో సీడీ విని ధ్యానంలోకి వచ్చానండి. 41 రోజులు అంటే సారు వాయిస్తో ధ్యానంలో ఎలా కూర్చోవాలని చెప్పేసి ఉందన్నమాట. కాలు క్రాస్ చేసుకోవాలి, సెతిల్ కలపాలని చెప్పేసి ఆడియో సీడీ ఒకళ్ళు ఇచ్చారు. 10 సీడీలు కాపీ చేయమని. మా వృత్తి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, అంటే కంప్యూటర్ నేర్పిస్తానమాట. ఆ సీడీ ఏంటిదో అనుకొని విని ఒకసారి వింటే బాగుంటుంది బాగుంది. చక్కటి వేణునాదంతో సంగీతంతో ఆ సీడీ ఉంది, సారు వాయిస్తోని. అది విని నేను ధ్యానం చేయాలని నిర్ణయించుకొని 41 రోజులు నేను ధ్యానం చేశానండి. అప్పుడు చాలా ఆనందం, బ్రహ్మానందం అనిపించింది. అప్పటి వరకే ఇల్లందులో చాలా ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. బ్రహ్మకుమారీష్ ఉంది, రామచంద్ర మిషన్ ఉంది, అట్లనే SSY అనమాట. మా కజిన్ బ్రదరే చేశాడు, రమ్మని చెప్పాడు, చాలా బాగుంటుంది రా అని చెప్పేసి. కానీ దాన్ని కనెక్ట్ పోలేకపోయాను. ఆ గురువు గారు సీడీ విని ఎప్పుడైతే 41 రోజులు ధ్యానం చేశానో చాలా ఆనందం అనిపించిందండి. దేంట్లోకి రావాలో దాంట్లోకి వచ్చాను అనిపించింది. ఇల్లందులో అప్పుడు ఎవరికి ధ్యానం ఎవరు చేస్తున్నారో వాళ్ళని కలిసి అప్పటి నుంచి అండి 2009 నుంచి వాళ్ళతో ప్రయాణం. ప్రతి ఒక్కటి కూడా మన PSSMలో ఎన్ని విభాగాలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క దాంట్లో వర్క్ చేస్తానండి నేను. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, పిరమిడ్ సేవాదళ కావచ్చు, ధ్యాన జగత్ మ్యాగజైన్ గురించి కావచ్చు, ధ్యాన ప్రచారం కావచ్చు అనమాట. ప్రతి ఒక్క దాంట్లో సార్ని కలవటం, సార్తో కనెక్ట్ అవ్వటం. ఇల్లందులో గొప్ప ఆశ్రమం, 30x30 పిరమిడ్, ఒక బిల్డింగు, 7 వాష్రూమ్స్. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫస్ట్ స్పిరిచువల్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది ఇల్లందులో అనమాట. అది ఖమ్మం జిల్లా అందరు మాస్టర్స్ని ఇల్లందరూ పిలిపించి వాళ్ళని కూడా ట్రస్ట్లో పెట్టి అక్కడి నుంచి నా ప్రయాణం అండి. ఇలా చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎప్పుడైతే సారు మనం 30 సంవత్సరాలు చేసాము మన PSSMలో ధ్యాన ప్రచారము. మన లక్ష్యం ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు కావాలంటే డిజిటల్గా వెళ్ళాలని సార్ ఎప్పుడైతే చెప్పారో నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. PMC ఛానల్ దానికి చాలా అది షేర్లకు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం హనుమంతరావు గారితో కలిసి నేను జిల్లాలో వర్క్ చేయడం, 1,40,40,00,000 రావడంలో నా వంతు నా పాత్ర అనమాట. నేను ప్రైమరీ అకౌంట్ హోల్డర్ తీసుకోవడం కాదనమాట. నా అకౌంట్ తీసుకోవడం అయిపోయింది. అప్పుడు బాలకృష్ణ గారు, తటవర్తి వీర్రా గారు వచ్చారు. నా 10 డేస్లో నాకు కంప్లీట్ అయిపోయింది. మిగతా వాళ్ళకు కూడా నేను మా జిల్లాలో వాళ్ళకి ప్రైమరీ అకౌంట్ హోల్డర్ క్రియేట్ చేసి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేయించేసి దాంట్లో నా పాత్ర అనమాట. PMCకి వర్క్ చేయాలని అప్పటి నుంచే కనెక్ట్ అయ్యండి. అలాగనే BAM 10 జరుగుతుంది. ఇప్పుడు BAM 2 శ్రీశైలంలో జరిగిందనమాట. అప్పుడే నేను అంబాదర్గా జాయిన్ కావడం జరిగింది. హనుమంతరావు గారు నేరమాట. మీ ఇద్దరం జాయిన్ కావడం కాకుండా అప్పటికప్పుడే ఒక 10 మందిని మా జిల్లా నుంచి అంబాదర్గా జాయిన్ చేయించామండి. మా జిల్లా నుంచి ఎంతోమంది ఉన్నారు బ్రాండ్ అంబాదర్స్గా. నేను ప్రతి దాంట్లోనండి మన సార్ ఇచ్చారు, సార్ లక్ష్యం కోసం. ఎందుకంటే ఆ గురువుని పట్టుకోవటం అదృష్టం అండి. అలాంటి జగద్గురు మనం PSSMలో రావడమే గొప్ప విషయం అనమాట. ఎందుకో ఎన్నో జన్మ పుణ్యఫలం ఆ గురువు దొరికాడు. ఆ గురువు చెప్పింది నేను చేసుకుంటూ వెళ్ళిపోవటం ఎన్నో జన్మల నుంచి అండి. ఇప్పుడు మనము ఒకేసారి శాకాహారిగా మారామంటే, ధ్యానం చెబుతున్నామంటే గత జన్మల వాసన అండి. గత జన్మల్లో వాసనలే మనకి ఈ జన్మలో వస్తుంటారన్నమాట. అందుకనే మన PSSMలో అడుగు పెట్టాము. ఆ సార్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఒక ఉదాహరణ చెప్తానంటే, ఫస్ట్ మనము యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాము. తర్వాత PMC వేరే ఛానల్ ద్వారా నడిపించుకుంటున్నాం. మన ఓన్ PMC శాటిలైట్ ఛానల్ అయినప్పుడు కన్హా శాంతివనంలో మనము ఇనాగ్రేట్ చేసుకున్నాం అనమాట. అప్పుడు అక్కడికి వెళ్ళి అడగడం జరిగింది మన PMC వాళ్ళు. కన్హా శాంతివనంకి వెళ్ళి మీ ఆశ్రమంకి వస్తామండి, మన PMC శాటిలైట్ ఛానల్ ఇక్కడ ప్రారంభోత్సవం చేద్దామంటే వాళ్ళు ఒప్పుకోలేదని ఫస్ట్. ఆ కన్హా శాంతివనం వాళ్ళు మన PMC ఆఫీస్కి వచ్చి PMC గురించి చెప్పేది ఎంత గొప్పదైనది. వాళ్ళు వచ్చి మన PMC కాంటెంట్స్ చూసి మేము ఇంత ఉందనమాట. తెలిసే ఉంటుంది అందరికీ. శాంతివనం, కన్హా శాంతివనం అంటే 1400 ఎకరాలు, ఎంతోమంది రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు వస్తారు. వాళ్ళు మన PMC ఆఫీస్కి వచ్చి మన కాంటెంట్స్ చూసి మన గురువు గురించి తెలుసుకొని అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారండి. దాంట్లో కన్హా శాంతివనంలో 1,00,000 మంది మెడిటేషన్ హాల్ ఉంది. ఒక మెడిటేషన్ హాలే 1,00,000 మంది. అలాంటి హాల్లో ఈ PMC మన ఓన్ శాటిలైట్ ఛానల్ ప్రారంభించుకున్నాం. అంత గొప్ప వాళ్ళు మాట్లాడుతూ ఆ గురువు దాసీ గారు PMCతో అంటే మన స్వస్థితో PSSMతో మీతో ప్రయాణం చేస్తామని చెప్పారు మన దాసీ గారు, వాళ్ళ గురువు గారు. అలా ప్రతి ఒక్కళ్ళండి సార్ ఇచ్చింది అదండి. పత్రి సార్ మన
భారతదేశం కాదు, ప్రపంచం కాదు, ఎన్నైతే ఆధ్యాత్మిక సంస్థలను అన్నిటినీ ఒకే తాటి మీద ఇచ్చారు గురువు. అలాంటి సొసైటీలకు వచ్చాం. మరి దానికోసం ప్రతి ఒక్కళ్ళు మనం ప్రయత్నం చేద్దామండి. 3 ధర్మాలు ఉంటాయి. 1 వ్యక్తిగత ధర్మం, 2 కుటుంబ ధర్మము, 3 విశ్వధర్మము. ఒక ఆయన చెప్తానమాట, వ్యక్తిగత ధర్మం చూసుకోవాలి, దానికన్నా గొప్పది కుటుంబ ధర్మము, కుటుంబ ధర్మాన్ని గౌరవించాలి, దానికన్నా గొప్పది విశ్వధర్మం అండి. మరి ఈ విశ్వ కళ్యాణం కోసం దీనికోసం మనం దీనికన్నా చేయటం అంటే ఇంకేదేలేండి, ఆధ్యాత్మిక పెట్టుబడి పిఎంసీ గీయటం అంటే మనకి పైన ఉంది ఆకాశ రికార్డ్స్, ప్రతి ఒక్కటి అక్కడ రికార్డ్ అవుతుంది. ఆ విషయం మనకు తెలుసు. మరి దీనికి పెట్టుబడి పెడుతున్నాం అంటే కాస్మిక్ బ్యాంక్, మన యొక్క జమ ఆ కాస్మిక్ బ్యాంక్లో జమ అయిద్దండి. దానికి మనం చేసేది. మరి థ్యాంక్ యూ.